ఉన్నదని సెలవిస్తుందండి. ఎవరండి పాపులు అంటే లోకములో జన్మించి లోకములో జీవిస్తున్నటువంటి ప్రతి మానవులు కూడా పాపులేనండి. ఎందుకంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం రీతిగా సెలవిస్తుంది, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచుదురండి. అంటే మానవుని యొక్క హృదయములో నుంచి అనేకమైనటువంటి బయలు వెళ్ళి మానవుని అపవిత్రపరుస్తూనండి. మానవుని యొక్క హృదయంలో నుంచి దుష్టాలోచనలు, దురాలోచనలు, దొంగతనము, వ్యభిచారము, దొంగతనము, అబద్ధము, జారత్వము, కామ వికారము, ఇలాగా మొదలైనటువంటి అన్ని కూడా మానవుని యొక్క హృదయములో నుంచి బయటికి వెళ్ళి మానవుణ్ణి అపవిత్రపరుస్తూ ఉన్నాయండి. కనుక ఇలాంటి అపవిత్రతలో జీవిస్తున్నటువంటి మానవుణ్ణి రక్షించుట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చి ఉన్నారండి. అయితే ఈ లోకములో ఏ మానవుడు కూడా తనకు తానుగా తన పాపములను కడుక్కోలేడండి. అందుకే ప్రసిద్ధమైన బైబిల్ గ్రంథం రీతిగా సెలవుస్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రగా చేయను అని. అందుకనే ఎవరైనా ఈ లోకంలో